ఈ దట్టమైన కొత్తిమీర దుప్పటి కింద ఉన్న ఆహార పదార్థం ఏంటో తెలుసా? ఈరోజు మేము కుక్ చేసుకున్న క్యాబేజ్ పెసరపప్పు కర్రీ. ఈ కూర తాలింపులో ఎప్పుడూ వేసే విధంగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పే కాకుండా వెల్లుల్లిపాయలు కూడా వేసాము. ఈ పెసరపప్పు క్యాబేజ్ కర్రీ మంచి రుచి ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పు మంచి నాణ్యమైన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా సెటేటివ్ ఫీలింగ్ ఉండి వెయిట్ లాస్కి కూడా తోడ్పడుతుంది. క్యాబేజ్ చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది, కానీ ఇందులో వైటమిన్ సి, కే, ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ తీరును మెరుగుపరచడమే కాకుండా ఇమ్యూనిటీ పెంచడంలో కూడా తోడ్పడతాయి. ఇంకా ఈ కర్రీకి కాంబినేషన్గా మంచిగా చింతపండు రసం కూడా ప్రిపేర్ చేసుకున్నాం. కర్రీ కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి రసం అన్నం కలుపుకుని దాంట్లోకి ఈ కర్రీ మధ్య మధ్యలో నంచుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి మన గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క్యాబేజ్ రుచించని మనలో చాలామంది ఉన్నారు. పిల్లలకే కాదు, చాలామంది పెద్దలు కూడా మాకు ఇది వద్దు అంటారు. వారికి మంచిగా రసమన్నం కలిపి దాంట్లోకి క్యాబేజ్ కూర కూడా కలిపి పెట్టి ఇలా వడియాలు సపరేట్గా పెట్టామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. 200 గ్రామ్ ఈ కర్రీ తినటం వల్ల మనకి నియర్లీ 135 క్యాలరీలో నియర్లీ 9 గ్రామ్ వరకు ప్రోటీన్, 10 గ్రామ్ వరకు ఫైబర్ దొరుకుతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఒక్క ఆహారం మాత్రమే డయాబెటీస్ను తగ్గించదు లేదా బరువుని నియంత్రణ చేయదు. సమతుల్య ఆహారం, వ్యాయామం, సరైన లైఫ్ స్టైల్లో భాగంగా ఈ కూరను తీసుకోవడం ఆరోగ్యానికి ఒక మంచి ఎంపిక. మీకు కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ కావాలన్నా లేదా ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, లో కార్బ్ డైట్ ఫుడ్ కావాలన్నా కూడా మన క్లౌడ్ కిచెన్కు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోగలరు. మీ ఆర్డర్స్ అన్నీ కూడా ర్యాపిడో లేదా ఓలా త్రూ షిప్ చేయబడతాయి. డైరెక్ట్గా పిక్ చేసుకోవాలన్నా కూడా నియర్ బై పికప్ అరేంజ్ చేస్తాము. మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు. జై హింద్.